ఊరువాడ తెలంగాణ దశాబ్ది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదిరిపోయేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్. ఉత్సవాన్ని అత్యంత వైభవంగా అందరి తెలంగాణ అని చాటి చెప్పేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. 2009లో యూపీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటు ప్రకటన, ఆ తర్వాత ఎన్నో సంప్రదింపులు చేసి పార్లమెంట్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్న కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీనికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో వైభవం ఏర్పాట్లు చేసింది. మరొకమారు రాష్ట్ర ప్రభుత్వం స్వాగతం పలుకుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హరకర వేణుగోపాలరావు గారు పరిపూర్ణ పర్యవేక్షణ చేస్తూ ఉంటే జిఏడి పొలిటికల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా సేవలందిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు గారు, అరవిందర్ సింగ్ గారు, అలాగే సివిల్ లైజన్ ఆఫీసర్స్గా కార్తిక్ గారు, ఆయేషా నుస్రత్ గారు, చిట్టిబాబు గారు, పోలీస్ లైజన్ ఆఫీసర్గా మురళీకృష్ణ గారు మీకు శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు. కాసేపట్లో పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం ట్యాంక్ బండ్ పై కార్యక్రమాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. గడిచిన 10 ఏళ్లుగా ఏ విషయంలో అయితే ఉద్యమకారులు ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో వాటిని సరిచేసుకుంటూ 10 ఏళ్ల వేడుకకు ఏర్పాట్లు చేసింది సర్కార్. వేడుకల్లో అందశ్రీ రాసిన జై జై హే గీతాన్ని సీఎం రేవంత్ రాష్ట్ర గీతంగా రిలీజ్ చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఆవిర్భావ వేడుకలకు పార్టీలకు అతీతంగా ఉద్యమకారులకు ఆహ్వానాలు పంపారు. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీజేపీలో ఉన్న లీడర్లకు ఇన్విటేషన్లు ఇచ్చారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. Before the British came, the uniform color was white, and the corps, the personnel, they died, and the uniform was in various color. Hence, this color was taken, the khaki. ఒక్కసారి చూడండి, క్రమశిక్షణకు, సమయ పాలనకు, అంకిత భావానికి అధికారులు చెప్పిన, ప్రభుత్వం ఆశించిన సేవ చేయడానికి మేమంతా సిద్ధం అంటున్న 10 బృందాలు మన ముందు ఉన్నాయి. సంజయ్ కుమార్ జైన్ గారు సీనియర్ ఐపీఎస్ అధికారి, వారు అడిషనల్ డీజీపీగా లా అండ్ ఆర్డర్ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా వివిధ సందర్భాల్లో సేవలు అందించి ఉన్న సంజయ్ కుమార్ జైన్ గారు, పోలీస్ విభాగం సాంకేతిక పరమైన ప్రత్యేకమైన గుర్తింపు పొందేందుకు తెలంగాణ రాష్ట్రానికి ఐటీలో గుర్తింపు రావడం కారకులు. ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పిస్తారు. తర్వాత 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తర్వాత తెలంగాణ అధికారిక గీతం జై జై హేను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశం వినిపించాక సీఎం ప్రసంగం ఉండనుంది. పోలీస్ సిబ్బందికి, ఉత్తమ కాంటిజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. Contingent number 1, we have 1st Battalion, TGSP. 1st Battalion is the oldest battalion raised in 1950. The name change, 1st HSRP to 1st Battalion
APSP in 1957. After bifurcation, it was designated as 1st Battalion TGSP from 2nd June 2014. It was presented colors in 1954 by the then President of సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:30 గంటలకు సీఎం ట్యాంక్ బండ్ కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అక్కడే తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. స్టేజ్ షో తర్వాత జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై ఇటు చివరి నుంచి అటు చివరి వరకు ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. వాక్ జరుగుతున్నంతసేపు జయ జయ హే తెలంగాణ ఫుల్ వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై కవి అందిశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8:50 హుసేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా పటాకులు కాల్చి వేడుకలను ముగిస్తారు. Today's contingents who are in front of us are 1st Battalion DGSP Yusufgura Hyderabad, 3rd Battalion TGSP Ibrahimpatnam Rangareddy, 8th Battalion TGSP Kondapur Rangareddy, 12th Battalion TGSP Annaparthi. 2023 డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ప్రభుత్వ పరంగా ఏం చేశారనే అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రసంగంలో వివరించనున్నారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కంచెలు తొలగించి దాన్ని ప్రజాభవన్ గా మార్చి అక్కడే ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనిపై రేవంత్ ప్రసంగించనున్నారు. 5 గ్యారెంటీల అమలును వివరించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్, 500కి గ్యాస్ సిలిండర్ పై ప్రస్తావించనున్నారు. రైతు బంధు పంపిణీ, రుణమాఫీ వివరాలు వెల్లడించనున్నారు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా, 5-6 పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే అవి మాకే అని ఆనందించే కూనల్లారా, మీదే మీదే సమస్త విశ్వం అని మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో అన్నట్టుగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలు, వెనుకబడ్డ తరగతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించి అదిగో ఆ విద్యార్థులు మనకు ముందుగా ఉన్నారు. అలాగే ఆక్టోపస్, దేశం కోసం మేము అనే ఒక ప్రత్యేకమైన పోలీస్ బృందం ఆక్టోపస్. ఈ సాయుధ బలగాల్లో మీరు మార్చ్ పాస్ట్ అప్పుడు ప్రత్యేకత గమనించవచ్చు. ఆక్టోపస్ వారి నినాదం కూడా అదే, దేశం కోసం మేము సేవలో ఎప్పుడు ముందుంటాము అనే ఆక్టోపస్ బృందం ఉంది. అలాగే జిహెచ్ఎంసీలో ప్రకృతి విపత్తుల సందర్భంలో మేము ఉన్నామనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఇందులో పాల్గొంటూ ఉంది. కంటింజెంట్ వెనకాల ఎవరు మూవ్మెంట్ ఇవ్వకూడదండి. కంటింజెంట్స్ వెనకాల కానీ ముందు కానీ అన్నవసరి మూవ్మెంట్స్ ఎవరు చేయొద్దు, ఎవరు అక్కడ ఉండొద్దు. పరేడ్ కమాండర్ శ్రీ కె రాహుల్ రెడ్డి, పరేడ్ సెకండ్ ఇన్ కమాండర్ శ్రీ టి వెంకన్న ఆర్ఐ, 12th బటాలియన్ టీజీఎస్పీ. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న తెలంగాణ ప్రజా సంబంధాల ప్రత్యేక సలహాదారు హరకర వేణుగోపాలరావు గారు కాసేపట్లో పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. వేడుకల్లో అందిశ్రీ రాసిన జయ జయ హే గీతాన్ని సీఎం రేవంత్ రాష్ట్ర గీతంగా రిలీజ్ చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఆవిర్భావ వేడుకలకు పార్టీలకు అతీతంగా ఉద్యమకారులకు ఆహ్వానాలు పంపారు. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీజేపీలో ఉన్న లీడర్లకు ఇన్విటేషన్లు ఇచ్చారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. Of the Scouts and Guides at national level, and hundreds of Rajya